ఉంటుంది, బట్ రీజన్ ఏంటో తెలియదు. సో మా దగ్గర అడ్మిట్ చేసిన తర్వాత బీపీ డౌన్ అవుతాం, యూరిన్ తగ్గుతాం, 2 times డయాలసిస్ చేసాం. 9వ తారీఖు వెంటిలేటర్ వెళ్ళిన తర్వాత డయాలసిస్ చేసిన తర్వాత కొంత బీపీ స్టెబిలైజ్ అయిన తర్వాత వెంటిలేటర్ మీద షిఫ్ట్ చేసుకుంటారా, కంటిన్యూ చేస్తారా అంటే లేదు, ఎక్కడికి వెళ్ళాం, హైదరాబాద్ తిరిగి వచ్చాం, ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. 10వ తారీఖు అంటే ఇంతవరకు నాతో పేషెంట్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర బంధువులే మాట్లాడుతున్నారు. 10వ తారీఖు వాళ్ళ ఊరు నుంచి కొంతమంది వచ్చారు. ఒక వ్యక్తి చూసి ఆల్రెడీ చనిపోయింది కదా, మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవడం అనవసరం కదా. నాకు ఆ విషయం తెలిసి అటెండెన్స్ పిలిపించాను, కౌన్సిలింగ్ రూమ్లో పిలిపించాను. మీలో ఒక వ్యక్తి వెళ్ళండి లోపల, కాళ్ళు చేతులు కదులుతున్నాయని ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి, లేదు అంటే అప్పుడు మాట్లాడాలి. దాని లోపలికి చూసి సార్ ఆల్రెడీ తెలియదు, వాళ్ళు ఎవరో ముఖ్యంగా మాట్లాడారు, కాళ్ళు చేతులు బాగానే కదిలిస్తున్నాడు, పేషెంట్ బతికే ఉన్నాడు, బతికినంత వరకు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను, మీరు ఎక్కడ ప్రయత్నించారు. ఆ నెక్స్ట్ డే సార్ మీకు నమ్మకం లేదంటున్నాడు కదా, మాకు డబ్బులు పెట్టుకోలేము, మమ్మల్ని పంపించండి ఇంటికి పంపించండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంటికి వెళ్ళడం కంటే, ఎందుకంటే మన కార్డియాక్ యాక్టివిటీ ఉంది, హార్ట్ ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ రెగ్యులేటర్ ఉంది, మెయింటైన్ అవుతుంది. ఆయన్ని డిశ్చార్జ్ అంటే పంపించినప్పుడు కూడా ఈసీజీ తీసాం లాస్ట్ మినిట్. ఆ ఈసీజీ కూడా వాళ్ళకి చూపించాం. ఎందుకు ఇవన్నీ చేసి చూపించామంటే నిన్ననే అన్నారు ఒక వ్యక్తి చనిపోయినా ట్రీట్మెంట్ ఇస్తారని. సో ఈసీజీ కూడా మేము హాస్పిటల్ నుంచి వెంటనే డిస్కనెక్ట్ చేసి పంపించేటప్పుడు కూడా ఈసీజీ తీసి చూపించారు. వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, మన పేషెంట్ కాళ్ళు ఇచ్చే వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, వెంటిలేటర్ మీద ఇట్లా ఇరిటబుల్గా